అసలు ఈ సినిమాకి పాయింట్ ఏంటి? ఎవరైనా చూసి ఉంటే జస్ట్ కింద కామెంట్లు పెట్టుండ్రి. ఇందాకే సైక్ సిద్ధార్థ సినిమా చూసి వచ్చిన జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ సినిమా స్టార్టింగే చాలా కన్ఫ్యూజింగ్ గా స్టార్ట్ అయిపోతుంది సినిమా. లైక్ ఏం జరుగుతుంది ఈడ, నేను ఎందుకు కూర్చున్నాను ఈడ, వెళ్ళిపోవాలా వద్దా, ఇంకెంతసేపు నడుస్తుంది ఇది అన్నట్టు అనిపిస్తుంది మనకు. ఇంకా ఫస్ట్ ఒక 30-40 మినిట్స్ మనకు ఏదో చూపిస్తారు, ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు అన్నట్టు నడుస్తా ఉంటది. సడన్ గా 50 మినిట్స్ కాగానే ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ రాగానే అరే ఈ పాయింట్ దగ్గర వీడు దాన్ని లవ్ చేసిండు, అదేమో మోసం చేసి వేరే దాలుకున్నది, అయినా సరే వీడు దానికోసమే తాపత్రయపడతా ఉంటాడు. ఈ స్టోరీ అప్పుడు రివీల్ అవుతుంది. ఓకే తర్వాత ఏంది మరి అని చూస్తేనేమో శ్రావ్య అదే హీరోయిన్ యామిని శారీలో జస్ట్ ఓకే ఉంది. నార్మల్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ లో అయితే బాగుంది. ఇక హీరోయిన్ ని వాళ్ళ మొగుడు వదిలేస్తాడు. హీరో సడన్ గా వచ్చి దాన్ని పట్టుకొని కూర్చుంటాడు. హీరోయిన్ కి ఆల్రెడీ ఒక బాబు ఉంటాడు. ఇది ఎక్కడ లవ్ స్టోరీయో, ఎట్లాంటి లవ్ స్టోరీయో మరి వాళ్ళకే తెలియాలా. ఇట్లాంటి లవ్ స్టోరీ నిజ జీవితాల్లో జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. సో మీకు ఎట్లా అనిపించింది సినిమా అనేది కింద కామెంట్ లో పెట్టుండ్రి. మ్యూజిక్ మాత్రం ఫ్రెష్ ట్యూన్స్ చించేసింది అంతే. నాకు ఈ సినిమా మొత్తంలో ఏదైనా నచ్చిందంటే మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ ఉంది. చూసిండ్రు, నాకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ వచ్చింది. ఆ టెక్స్ట్ పడ్డము, మ్యారియో గేమ్ SFX పెట్టడము, ఇవన్నీ చూస్తుంటే ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ మెయిన్ మూవీ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది నాకైతే. స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటది కలర్ తోని, పర్పుల్, yellow, రెడ్, బ్లూ అని చెప్పి. ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. దాంట్లో లిరిక్స్ కూడా చాలా అంటే చాలా మీనింగ్ఫుల్ అనిపించింది నాకైతే. ఇక మన సైక్ సిద్ధార్థ్ అలియాస్ శ్రీనందు చాలా బాగా చేసినా అని చెప్పి ఆయన డప్పు కొట్టుకున్నాడు. కానీ అది అబద్ధం కాదు, నిజంగానే చాలా బాగా చేసిండు. నేను ఇంకా దండోరా చూడలేదు. దండోరాలో కూడా ఆయన క్యారెక్టర్ ఉంది. ఇంకా January 1st రిలీజ్ అయింది. ఈ సినిమా వర్తేనా చూడడం అని నన్ను అడిగితే మాత్రం వర్త్ కాదు. రావుండ్రి, OTTలో వస్తుంది, ఆహాలోనో దేంట్లోనో దాంట్లో వస్తుంది, చూసేయండి, పీడపోతుంది అంతే. దట్స్ ద రివ్యూ ఆన్ సైక్ సిద్ధార్థ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.